నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ వీకెండ్ మీకోసం సరికొత్త కథని తీసుకువచ్చాను. వీకెండ్ స్టోరీస్లో 1 ఎపిసోడ్ కథని తప్పకుండా వినండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. రాధమ్మ చేతిలో వెన్నముద్ద, ఒక ఎపిసోడ్ స్టోరీ. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షల కన్నా ఉదయం ఇంకా పూర్తిగా మెలకువ నిద్ర కాని స్థితిలో ఉన్న రాధ చుట్టూ చేరి తల్లి తండ్రితో పాటుగా అమ్మమ్మ తాతయ్యలు మేలుకొలుపు పలికారు. అందమైన రాధ మొహం మరింత అందమైన నవ్వుతో పూర్తిగా విచ్చుకున్న తెల్ల గులాబీలా ఉంది. కళ్ళు తెరిచి మంచం దిగి అమ్మమ్మని గట్టిగా కౌగిలించుకుంది రాధ. చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడిన తాతయ్య వంక అల్లరిగా చూసింది. నాకు గిఫ్ట్ తెచ్చావా తాతయ్య? గారంగా అడుగుతున్న మనవరాలి వైపు నవ్వుతూ చూసి తన చేతిలో ఉన్న పెద్ద పేపర్ కవర్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆత్రంగా ఆ బహుమతిని అందుకుని వారి ఎదురుగానే విప్పి చూసిన రాధ మొహంలో ఆనందం మాటలలో వర్ణించలేనిది. తాతయ్య, నువ్వెంత మంచివాడివి. ఆ కవర్లో ఉన్న రాధకి ఎంతో ఇష్టమైనవి పుస్తకాలు. రంగురంగుల కవర్లో ఆకర్షణీయమైన పేజీలతో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో నవలలు. సరిపోయింది, ఇంకా మేం కనిపిస్తామా? ఇంకేమీ దొరకలేదా నాన్న దానికి ఇవ్వడానికి? రాధ తల్లి సునంద చిరునవ్వుతో తండ్రిని నిలదీసింది. అమ్మా, తాతయ్యని ఏమీ అనుకో, చిరిగిన బట్ట కట్టుకో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు ఒక పెద్దాయన. తాతయ్య గోపాలానికి సపోర్టుగా అంది రాధ. ఆ రోజు పెద్ద పండగలాగానే జరిగింది ఇంట్లో. రాధ ప్రాణ స్నేహితురాలు రాణి రావడంతో మరింత ఉత్సాహంగా అనిపించింది రాధకి. రాణికి పెళ్లి కుదరడంతో వాళ్ళింట్లో ఆమెని బయటికి పంపడం తగ్గించారు. ఇంక 2 నెలల్లో పెళ్ళి. ఆ విషయాలు రావడంతో రాణి అడిగింది రాధని, నీ పెళ్ళెప్పుడు రాధా? అనుకున్నట్టుగా డిగ్రీ పూర్తి చేశావు, ఏం చేద్దామని? ఉష్! కంగారుగా రాణి నోటిని మూసేసింది రాధ. కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది అప్పటికే. అలా అడుగు రాణి, ఏం చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదట. పెళ్ళి వద్దు, పోనీ ఉద్యోగమా అంటే ఏం చెయ్యాలో అదీ తెలీదు అంటున్న తల్లి వంక కోపంగా చూసి, మొదలుపెట్టావా సునందోపాఖ్యానం? అంది రాధ. అలా కాదు తల్లి, మనకేం కావాలో మనకి స్పష్టంగా తెలియాలి అనేది అమ్మ ఉద్దేశం. చిన్నపోయిన రాధ మొహం మీదకి నవ్వు తెప్పించే ప్రయత్నంలో అన్నాడు కార్తికేయ, రాధ తండ్రి. మా స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేరు. లేదా పెళ్లికి సిద్ధంగా. ఏదీ నిర్ణయించుకోలేకపోతే పెద్దవాళ్ల మాట వినడం పద్ధతి. నెమ్మదిగానే అయినా నొక్కి చెప్పింది స్కూల్ రన్ చేస్తున్న సునంద. కార్తికేయ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్న స్వతహాగా పుస్తకాల మీద ప్రేమతో చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించి ఒక మోస్తరు రచయితగా పేరు సంపాదించుకున్నాడు. ఆ జిజ్ఞాసే రాధకి ఉంది అనడంలో వింతేమీ లేదు. అమ్మా, నేను టీచర్గా చెయ్యలేను, నాకు టీచింగ్ అంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పను? నేను నాన్నలాగా క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటున్నాను చెప్పింది రాధ. నెమ్మదిగా సంభాషణ శృతి మించి రాగాన పడుతోందని గ్రహించిన గోపాలం తన కూతురిని మాట్లాడవద్దన్నట్టుగా సైగ చేశాడు. రాణి మాటలు రాని దానిలా కూర్చుండిపోయింది. రాధమ్మ, ఒక్క మాట, నువ్వు ఏం చెయ్యాలన్నది నీ ఇష్టం, నిర్ణయం నీది. కానీ దాని పర్యవసానం కూడా నువ్వే ఎదుర్కోవాలి, అదే అమ్మ చెప్పేది. అనునయంగా చెప్తున్న తాతయ్య వైపు ప్రేమగా చూసింది రాధ. నాకు 2 రోజులు టైం ఇవ్వగలవా అమ్మా? తల్లిని అడిగింది రాధ. తల్లి దగ్గర గడుపు తీసుకున్న రాధ ఎంతో ఆలోచించింది, గూగుల్ చేసింది. ఎంతో తీవ్రంగా ఆలోచిస్తున్న మనవరాలి దగ్గరికి వచ్చిన గోపాలం ఆమెని బలవంతంగా ఆలోచనల నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయనతో కలిసి షికారుకు బయలుదేరిన రాధ తాతయ్యతో తన మనసులోని ఆలోచనల్ని పంచుకుంది. తాతయ్య, అమ్మ ఎందుకంత పట్టుదలగా ఉంటుంది? అయితే పెళ్ళి లేదా ఉద్యోగం అని అల్టిమేటం ఇచ్చేస్తే ఎలా? ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? పెళ్లి కొడుకు మాత్రం ఏ కోతుగాడికో నన్ను ఇచ్చి చేసేస్తారా? కినుకుగా అంటున్న మనవరాలి వైపు ఆప్యాయంగా చూశాడు గోపాలం. తనకి తల్లికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వెళ్తే ఎటూ చెప్పలేక ఇబ్బంది పడుతుంటే తాతయ్య దగ్గరికి వెళ్ళడం అలవాటయ్యింది రాధకి. ఇప్పుడు అదే చేసింది. అమ్మడు, నీకొక రహస్యం చెప్పనా? జీవితంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి.
అర్థం కానట్టుగా చూస్తున్న మనవరాలిని గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు అర్జునుడి వంక చూసినట్టుగా చూశాడు గోపాలం. పెళ్లి కొడుకులని చూడడం మొదలుపెట్టు అన్న తాతయ్యని వింత మనిషిని చూసినట్టుగా చూసింది రాధ. అరే, పూర్తిగా విను, షరతులు పెట్టు, అవన్నీ తీరాలంటే సమయం పడుతుంది, నీకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది అన్న తాతయ్య చేతిని గట్టిగా పట్టుకుని, మంచి తాతయ్య అంటూ చిన్నపిల్లల గెంతులేస్తున్న రాధకి అసలు రహస్యం చెప్పకుండా గుంభనంగా నవ్వుకున్నాడు గోపాలం. ప్రేమించిన కార్తికేయని పెళ్లి చేసుకోవడానికి సునంద ఎంచుకున్న దారి అదే మరి. పేరు బాగాలేదు, మనిషి ఎత్తు బాగాలేదు అంటూ 2-3 సంబంధాలు తిరగొట్టిన రాధ తాతయ్య సహాయంతో తల్లిని ఒప్పించి ఉద్యోగం కోసం సిటీకి బయలుదేరింది. అక్కడ మొదలయ్యాయి రాధ అసలు ప్రయాణం. రాగా పబ్లికేషన్స్ ముందు క్యాబ్ దిగిన రాధ తన చేతిలో ఉన్న ఫైల్ జాగ్రత్తగా పట్టుకుని రిసెప్షన్లోకి నడిచింది. అదే ఒక 3 అంతస్తుల బిల్డింగ్. రిసెప్షన్ ఇండోర్ ప్లాంట్స్తో ఎంతో అందంగా ఉంది. అక్కడ డెస్క్ దగ్గర కంప్యూటర్లో ఏదో టైప్ చేస్తున్న ఒక అమ్మాయి రాధని చూడగానే చిరునవ్వుతో ఏం కావాలని అడిగింది. తను వచ్చిన పని చెప్పింది రాధ. ఇంటర్వ్యూ 2వ అంతస్తులో జరగవలసి ఉండడంతో వచ్చిన అభ్యర్థులందరూ లిఫ్ట్ దగ్గర నిలబడిపోయారు. ఒక్క నిమిషం అక్కడే నిలబడిన రాధ చిన్నగా నవ్వుకుంటూ అక్కడే ఉన్న మెట్ల వైపు దారితీసింది. నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ అక్కడ గోడలపై అంటించిన ఆకర్షణీయమైన కొటేషన్స్ చదవడం మొదలుపెట్టింది. ఒక పక్కగా గోడ మీద అంటించిన పోస్టర్ ఆమెని ఆకర్షించడంతో నిలబడి చదివింది. అదే బాపు కార్టూన్. ఏ భావాన్నైనా బయటికి వ్యక్తపరచడం రాధకి అలవాటు. గట్టిగా నవ్వేసింది. ఆమె వెనుకగా నిలబడి ఆమెనే గమనిస్తున్న శ్యామ్ సుందర్ ఆమె నిష్కల్మషమైన అందానికి ఆశ్చర్యపోయాడు. ఆ కళ్ళు ఎంత నిర్మలంగా ఉన్నాయి, అనుకోకుండా ఉండలేకపోయాడు. తనని ఎవరో గమనిస్తున్నారని అనిపించిన రాధ కంగారుగా తల వెనక్కి తిప్పేసరికి తననే తదేకంగా చూస్తూ నిలబడిన శ్యామ్ కనిపించాడు. తల పక్కకి తిప్పుకునే అవకాశం లేకపోవడంతో ఒక్క క్షణం ఇబ్బంది పడ్డ అతను నిస్సిగ్గుగా తన కళ్ళతో ఆమెని ఆపాదమస్తకం చూడడం రాధకి అస్సలు నచ్చలేదు. కోపంగా అతని కేసు చూసి విసురుగా తల తిప్పుకుంది. మీరు చూడడమైతే నేను పైకి వెళ్ళాలి. గంభీరంగా ఉన్న అతని గొంతు ఆమెని కలవరపరిచింది. మనిషి బాగానే ఉన్నా అతని బుద్ధి బాగాలేదు. ఎప్పుడు ఆడపిల్లని చూడనట్టు ఆ చూపేంటి అనుకుంది కోపంగా. చూడండి, మీలాగే నేను కూడా జాబ్ కోసం వచ్చాను. మీకంత తొందర అయితే లిఫ్ట్లో వెళ్ళండి. సాహిత్యాన్ని ఆస్వాదించలేని వాళ్ళు ఇటు రావడం దండగా చెప్పి విసవిస వెళ్ళిపోయింది. ఆమె కోపానికి నవ్వు వచ్చింది శ్యామ్కి. నాగుపాములా మెలుగు తిరిగిన ఆమె జడవంక చూస్తూ ఈ అమ్మాయి ఖచ్చితంగా ఊరికి కొత్త అనుకున్నాడు. ఇంటర్వ్యూకి ఇంకా అరగంట టైం ఉన్నా అతను చకచకా ముందుకు కదిలాడు. ఫార్మల్స్లో ఉన్న అతను ఇంటర్వ్యూకి వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంటర్వ్యూ చేసేవారిలో ఒకడని ఎవ్వరూ ఊహించలేదు. బహుశా 25 ఏళ్ల అతని వయసు కావచ్చు. అక్కడే నిలబడిన రాధవైపు ఒక చూపు విసిరి కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అంతవరకు అతను కూడా ఉద్యోగం కోసం వచ్చాడనుకున్న రాధ బిత్తరపోయింది. ఆమె మొహం పాలిపోయింది. ఇక ఉద్యోగం మీద ఆశ వదులుకున్నట్టే. తన పేరు పిలవగానే తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళింది రాధ. అక్కడ కూర్చున్న వ్యక్తులలో శ్యామ్ను చూడగానే ఆమె కళ్ళు దించుకుంది ఒక్క క్షణం. అంతలోనే తన తప్పు ఏమీ లేదన్నట్టుగా కళ్ళెత్తి అందరి కళ్ళలోకి సూటిగా చూసింది. మధ్యలో కూర్చున్న మధ్యవయసు స్త్రీ బహుశా ముఖ్యమైన వ్యక్తి కావచ్చు అనుకుంది రాధ. ఎందుకంటే తన అప్లికేషన్ ఆవిడ చేతిలో ఉంది. ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ చేసిన నువ్వు ఇక్కడ ఏం చేద్దామని సాలోచనగా అడిగిందామె. సాహిత్యానికి భాషతో సంబంధం లేదని నా ఉద్దేశం మేడం చెప్పింది రాధ. ఈ కాలపు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలుగు చదవడం ఏం వస్తుంది అడిగాడు ఆమె పక్కన కూర్చున్న 3వ వ్యక్తి. రాధకి కోపం వచ్చింది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా నిర్ణయం చేయడం సబబు కాదు కదా. కానీ అసహనాన్ని పైకి కనిపించనివ్వలేదు. కానీ ఆమెనే గమనిస్తున్న శ్యామ్ ఆమె కోపాన్ని గమనించాడు. నవీన్ గారు, మీరు అప్లికేషన్ పూర్తిగా చూడలేదనుకుంటా నవ్వుతూ అన్నాడు. రాధకి తన అప్లికేషన్ పూర్తి చేయడం గుర్తుకు వచ్చింది. వచ్చిన భాషల కాలంలో తను హిందీ, ఇంగ్లీష్, తెలుగు రాయడం ఆమెకి ఇంకా గుర్తు. అంటే వీళ్ళు అప్లికేషన్ పూర్తిగా చదివారన్నమాట. సంతోషంగా అనుకుంది రాధ. మరి ఇంకేం మాట్లాడలేదు శ్యామ్. మిగిలిన ప్రశ్నలకి బాగానే సమాధానం చెప్పింది రాధ. ఇంటర్వ్యూ పూర్తి చేసి బయటకు రాబోతున్న రాధని ఆమె ఆపింది.
సునంద అంటే గోపాలం గారి అమ్మాయా? అవును అన్నట్టుగా తల ఊపింది రాధ. నేను గోపాలం గారి దగ్గర చదువుకున్నాను. నాకు మీ తాతయ్య గారు తెలుసు. శ్యామ్ సుందర్ ఆమె వైపే నవ్వుతూ చూస్తున్నాడు. నా పేరు తెలుసుగా, గిరిజ. ఇతను శ్యామ్ సుందర్, డిజిటల్ వింగ్కి హెడ్. నువ్వు ఇతనికి అసిస్టెంట్గా పనిచేయాలి నవ్వుతూ చెప్పింది గిరిజ. అంటే నాకు ఉద్యోగం వచ్చినట్టేనా? రాధ ప్రశ్నకి ఆ ముగ్గురు గట్టిగా నవ్వేశారు. గోపాలం మాస్టారు మనవరాలు ఆయనకి తెలుగు సాహిత్యం మీద ఎంత పట్టు ఉందో నాకు తెలుసు. నీకు ఉద్యోగం వచ్చినట్టే. అలాగే నువ్వు మా గెస్ట్ హౌస్లో ఉండొచ్చు. రాధ మనసు విజయగర్వంతో నిండిపోయింది. తన మొట్టమొదటి ఇంటర్వ్యూనే పెద్దవాళ్ల సహాయం లేకుండా ఒంటరిగా చేయగలిగింది. ఆమెని ఆలోచన నుంచి బయటపడేస్తూ గిరిజ కొనసాగించింది. శ్యామ్, రాధకి తన ప్లేస్ చూపించు. తను చేయవలసింది వివరించు. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయించు. గిరిజ శ్యామ్కి పని అప్పగించిన విధానం చూస్తే అతను చాలా ముఖ్యమైన వ్యక్తిగా అర్థమైంది రాధకి. అతని వెనకే బయటికి నడిచింది. గెస్ట్ హౌస్లో తన సామాను సర్దుకున్న రాధ ఆ రాత్రి తన తల్లిదండ్రులకి ఫోన్ చేసింది. ఉదయం నుంచి నీ ఫోన్ కోసం చూస్తున్నాం. స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావు. మమ్మల్ని ఎవ్వరినీ నీతో రావద్దని ఒంటరిగా బయలుదేరావు. బాధ్యత అంటే ఇదేనా? తిట్ల దండకం మొదలుపెట్టిన తల్లిని సముదాయించడానికి రాధకి 10 నిమిషాలు పట్టింది. తర్వాత తను ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది వివరాలన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పింది. మర్నాడు ఉదయం 9 గంటలకి ఆఫీసులో అడుగుపెట్టింది రాధ. ఎంతో ఉత్సాహంతో తన సీట్లో కూర్చున్న రాధ ఇంటర్కమ్ మోగడంతో మాట్లాడి శ్యామ్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. మిస్ రాధ, మీరు ఉదయం ఆఫీస్కి రాగానే చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమిటి అన్నట్టుగా చూసింది రాధ. నేను ఆఫీస్కి వచ్చేసరికి నా టేబుల్పై క్యాపుచినో ఉండేలా చూసే బాధ్యత మీది. ఇది ఆఫీస్ పనుల్లోకి రాదు, మీ పర్సనల్ పని. దానికి అటెండర్ ఉన్నాడు, చేయించుకోండి. అటెండర్ సీతారాం గారు నా అసిస్టెంట్ కాదు, మీరు నా అసిస్టెంట్ కనుక ఆ బాధ్యత మీది నవ్వుతూ సరదాగా అన్నాడు శ్యామ్. అతన్ని మింగేసేట్టుగా చూసిన రాధ మరింకేం మాట్లాడలేదు. కానీ అతను అటెండర్ని గౌరవంగా సంబోధించడం ఆమె గమనించకపోలేదు. రకరకాల లెటర్స్ టైప్ చేయడం, అతనికి కాఫీ తీసుకురావడం తప్ప రాధకి వేరే పని కనిపించలేదు. అతనికి కాఫీ చిక్కగా ఉండాలి, పైన క్రీమ్ ఎక్కువగా ఉండాలి, తీపి అస్సలు ఉండకూడదు. చక్కెర వ్యాధి ఉందేమో ఉడుకుమొత్తనంగా అనుకుంది రాధ. తను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అని నిరుత్సాహపడింది. మిస్ రాధ, మధ్యాహ్నం 2 గంటలకి స్టాఫ్ అందరికీ మీటింగ్ అరేంజ్ చేయండి. ఇంటర్కమ్లో శ్యామ్ గొంతు మృదు గంభీరంగా వినిపించింది. రాధకి అలా శ్యామ్ గొంతు వినడం ఎంతో ఇష్టం. కానీ అతను ఏడిపించే విధానం ఆమెకి నచ్చదు. తన ఆలోచనల్ని పక్కన పెట్టి వెంటనే మీటింగ్ ఏర్పాట్లలో మునిగిపోయింది. శ్యామ్ ఆ మీటింగ్ తను ఎందుకు ఏర్పాటు చేసింది వివరించాడు. ప్రస్తుత కాలంలో డిజిటలైజేషన్కి ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో పుస్తకాలను అచ్చువేయడంతో పాటు ఇంటర్నెట్లో కూడా మనం పోటీ పడవలసి వస్తోంది. ఈ పోటీని తట్టుకుని నిలబడడానికి మన సంస్థ ఏం చేయవలసి ఉంటుందో మీ అభిప్రాయాలు దయచేసి ఒక్కొక్కరిగా చెప్పండి. చెప్పడం ముగించి శ్యామ్ తన స్థానంలో కూర్చున్నాడు. ఒక్కొక్కరుగా లేచి తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. పేరు ఉన్న రచయితల పుస్తకాలను డిజిటలైజ్ చేయడం మంచిది, నీత అనే అమ్మాయి చెప్పింది. ఆమె క్రియేటివ్ టీంలో పనిచేస్తోంది. గుడ్ అన్నాడు శ్యామ్. ఒక్కొక్కరు చెప్పిన విషయాల్ని చకచకా నోట్ చేసుకుంటూ వెళ్ళింది రాధ. మిస్ రాధ, ఎనీ ఐడియాస్? అడుగుతున్న శ్యామ్ వంక ఆశ్చర్యంగా చూసింది రాధ. మన డిజిటలైజేషన్ వింగ్లో కేవలం ఒక భాషకే ప్రాముఖ్యతనిస్తున్నాం. అలా కాకుండా అన్ని ముఖ్య భాషల్ని పరిచయం చేస్తే బాగుంటుంది. తెలుగు కాకుండా వేరే భాషల్లో కూడా అనేక గొప్ప రచయిత్రులు ఉన్నారు. వారందరినీ పాఠకుల అందుబాటులోకి తీసుకురావచ్చు. రాధ చెప్పడం పూర్తి చేయగానే అందరూ చప్పట్లు కొట్టారు. మీటింగ్ ముగిసింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరిగా వెళ్తున్న రాధను ఆపాడు శ్యామ్. సండే నీ ప్లాన్ ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు అన్నట్టుగా అయోమయంగా చూసి తల అడ్డంగా ఊపింది రాధ. ఏదైనా సినిమాకి వెళ్దామా? సరే అన్నట్టుగా తల ఊపింది రాధ. నీకు మాటలు రావా? నవ్వుతూ అడిగాడు. తల అడ్డంగా ఊపబోయి గట్టిగా నవ్వేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు. లంచ్కి క్యాఫ్టేరియాకి వెళ్ళిన రాధకి నీత కనిపించింది. నవ్వుతూ పలకరించింది రాధ. ఎదుటి వ్యక్తిలో మంచిని తప్ప చెడుని చూడని తత్వం రాధది. నీతలోని ఈర్ష్య అసూయలు ఆమె పసిగట్టలేకపోయింది. ఏమిటి, బాస్కి లంచా? వంకరగా నవ్వుతూ అడిగిన నీతకి అవును అని సమాధానం చెప్పింది రాధ.
మన చిన్న బాస్కి నీ ఐడియా బాగా నచ్చినట్టుంది. నీత మాటల్లో శ్లేష రాధకి అర్థం కాలేదు. చిన్న బాస్ ఏంటి అడిగింది. మన పెద్ద బాస్ గిరిజా మేడం, చిన్న బాస్ శ్యామ్ సుందర్ అంటే గిరిజా మేడం కొడుకు. గొప్ప విషయం చెప్తున్నట్టుగా అంది నీత. తనకి ఈ విషయం ఇంతవరకు తెలియనే తెలియదు. శ్యామ్ ముఖ్యమైన వ్యక్తి అనుకుంది, కానీ యజమానని తెలియదు. అతను చెప్పనే లేదు. అతనికి పెళ్లి కుదిరింది, మేడం ఫ్రెండ్ కూతురే. మరిన్ని వివరాలు చెప్పింది. రాధకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. ఎంత మోసం! పెళ్లికి ఒకరు, తిరగడానికి ఒకరు. ఛీ అనుకుంది రాధ. కళ్ళలో తిరిగిన నీళ్లని బయటికి రానివ్వలేదు. పైగా తనొక పని మనిషిలా అతనికి కాఫీలు, భోజనాలు తీసుకువెళ్లడం, అదేదో తన మహద్భాగ్యంలా ఫీల్ అయ్యింది. తను విసురుగా అక్కడి నుంచి లేచింది. తను అనుకున్న పని అవ్వడంతో నీత చిన్నగా నవ్వుకుంది. తనని కాదని ఈ పల్లెటూరు దాని వెనకాల పడితే తను చూస్తూ ఊరుకుంటుందనుకున్నాడా అనుకుందామే. కానీ రాధ లేత హృదయాన్ని శ్యామ్ నిజమైన ప్రేమ వెన్నముద్దలా కరిగించగలదని ఆమెకి తెలియదు పాపం. రాధకి శ్యామ్ క్యాబిన్లోకి అడుగు పెట్టాలనిపించలేదు. అటెండర్ సీతారాంకి ఇచ్చి లంచ్ పంపించి తను డైరెక్ట్గా గిరిజ ఆఫీస్లోకి నడిచింది. తనకు ఒంట్లో అస్సలు బాగాలేదని సెలవు కావాలని చెప్పి ఊరు బయలుదేరింది. అమ్మా నాన్నని వదిలి ఎన్నడూ దూరంగా ఉండకపోవడంతో బెంగగా అనిపించింది. ఇంటికి రావడమే ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. సునంద, కార్తికయ్య ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత సునంద ఫోన్లో 1 గంటసేపు మాట్లాడింది. జరిగినది అర్థమైంది. నిద్రలేచిన రాధ తల్లి దగ్గరికి వచ్చి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా చెప్పింది. నిజంగానే? రాధ తల నిమురుతూ అంది సునంద. నువ్వు ఎవరిని చూపిస్తే వాడిని ఖచ్చితంగా చెప్పింది రాధ. మాట తప్పకూడదు మరి రాధతో అని కార్తికేయ వైపు చూస్తూ నవ్వింది సునంద. మరి ఉద్యోగం ప్రశ్నించింది రాధని. మానేసా, పెళ్లి కుదిరిందని చెప్తాను సీరియస్గా చెప్పింది రాధ. వారం రోజుల తర్వాత ఒకరోజు, రాధ త్వరగా రెడీ అవ్వు రాధ గదిలోకి వస్తూనే హడావిడిగా అంది సునంద. ఏమైందమ్మా తలదువ్వుకుంటున్న రాధ అడిగింది. నా బెస్ట్ ఫ్రెండ్ వస్తోంది వాళ్ళ అబ్బాయితో. పెళ్లి చూపులు కాదనుకో. ఒక రకంగా నాకు ఆ అబ్బాయి తెలుసు కనుక నీకు పెళ్లి కుదిరిపోయినట్టే నేను మాటిచ్చేశాను చెప్పింది సునంద. అదేంటమ్మా ఇంత సడన్గా? రాధకి కాళ్ళు చేతులు ఆడలేదు. తనేదో కోపంలో అంది ఆ రోజు. అమ్మ నిజంగానే అన్నంత పని చేస్తుందనుకోలేదు. ఇప్పుడెలా? ఆమెకేమీ తోచలేదు. శ్యామ్కి తను ఏమీ కాకపోయినా తను అతన్ని ఇష్టపడింది. ఈ విషయం ఆ వచ్చే అబ్బాయితో చెప్పేస్తే సరి. రాధ మనసు తేలికపడింది. తన గది తలుపు చిన్నగా తట్టిన శబ్దం అవ్వగానే తయారవుతున్న రాధ తలుపు తీసి నోరు తెరుచుకుని నిలబడిపోయింది. అంతవరకు ఎంతో సాధన చేసి చెప్పాలనుకున్న మాటలు నోట్లోనే ఉండిపోయాయి. అక్కడ శ్యామ్ని చూడగానే మర్చిపోయిన కోపం ఉవ్వెత్తున లేచింది. ఎంత ధైర్యం! ఇంటి దాకా కూడా వచ్చారా? అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? నాకు పెళ్లి కుదిరిపోయింది, వెళ్ళండి ఇక్కడి నుంచి విసురుగా తలుపు వేయబోయింది. శ్యామ్ చురుకుగా కదిలాడు. అంత వేగంగా కదలగలడని ఆమె అస్సలు ఊహించలేదు. గదిలోకి అడుగు పెడుతూనే లోపల గడియ వేసేశాడు. ఏం చేస్తున్నారు? కోపంగా అరిచింది రాధ. ముందిది చెప్పు, నీకు తిక్క ఎక్కువ? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? పైగా ఇంకొకటితో పెళ్లికి సిద్ధమైపోయావు. తను కూడా కోపంగా అరిచాడు శ్యామ్. అది అడగడానికి మీరెవరు? విసురుగా తన పొడవైన జడ ముందుకు వేసుకుంటూ అడిగింది రాధ. నేనెవరినని నాతో సినిమాకి రావడానికి ఒప్పుకున్నావు? ఆమె జడపట్టి తన వైపుకు లాగుతూ తిరిగి ప్రశ్నించాడు శ్యామ్. ఓహో, తమరి ప్రశ్నకి ప్రశ్ననే జవాబుగా ఇస్తారనుకుంటా. అయితే వినండి, మీ అసలు రూపం తెలియకముందు మిమ్మల్ని ఇష్టపడి మీతో కలిసి ప్రయాణం చేద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు అనుకోవట్లేదు వెటకారంగా చెప్పింది రాధ. అసలు విషయమా? అదేంటి? ఆశ్చర్యపోయాడు శ్యామ్. అదే, తమరు గిరిజా మేడం అబ్బాయని, తమరికి ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయిందని, నేను మీకు కాలక్షేపం బటాని అనుకున్నట్టున్నారు మరింత వెటకారంగా అంటున్న రాధని చూసి పకపకా నవ్వాడు శ్యామ్. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు రాధకి. కొరకొరా చూసింది అతని వైపు. అంత కోపంలో కూడా అతని నవ్వు ఎంత బావుందో అనుకోకుండా ఉండలేకపోయింది. శ్యామ్కు రాధ కోపం ముచ్చటేసింది. ఆమె తనని ప్రేమిస్తున్న విషయం అతనికి స్పష్టంగా అర్థమైంది. అసూయ ప్రేమకి థెర్మోమీటర్ లాంటిదన్నాడు ఒక పెద్ద మనిషి. ఇంకా రాధని ఏడిపించడం చాలనుకున్నాడు. అసలు విషయం చెప్పాడు. ఎలా సునంద తన ప్రాణ స్నేహితురాలు గిరిజతో మాట్లాడిందో, ఉద్యోగం రాధ తన ప్రతిభ మీద తెచ్చుకున్నా అనుక్షణం ఆమెకి ఏ సమస్య రాకుండా ఎలా అందరూ చూసుకున్నారో అంతా చెప్పాడు. అమ్మ దొంగ అనేసింది రాధ. ఇంతలో
తాతయ్య పాత్ర కూడా అర్థమైంది రాధకి. ముందు కోపం వచ్చినా శ్యామ్ని చూడగానే ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. నవ్వుతున్న రాధని చూసిన శ్యామ్ మనసు రాధ చేతిలో వెన్న ముద్దలా కరిగిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి.